తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. Government of India, Ministry of Coal, dated 2013, 16th September 2013. ఈ లెటర్లో ఈ లెటర్ సింగరేణి కాలనీస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కోల్ 2013లో రాసిన లెటర్ ఇది. దీన్ని నేను చదివి వినిపించదలుచుకున్నాను మీ అందరికి. Considering the commitments of Singareni Collieries Company Limited in discharging the same in meeting the requirements of linked thermal plants and also considering the depletion of reserves from some of their mines as brought out in their letters, the competent authority in the Ministry of Coal has considered the request of Singareni Collieries Company Limited to assign back Taticherla 2 coal block in Bhopalpalli area, Godavari coalfield, Andhra Pradesh, to Singareni Collieries Company Limited. అంటే ఈ బ్లాక్ని 2013లోనే ఆనాటి యూపీఏ గవర్నమెంట్ సింగరేణి కాలనీస్కి అసైన్ చేసింది. అదొక్కటే కాదు, దాంట్లో ఇంకొక అంశాన్ని కూడా మెన్షన్ చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్ యాజ్ పర్ యాజ్ తెలంగాణ సంబంధించినంతవరకు. While considering para number 3, while considering, it has also been observed that Tadicharla 2 coal block contains tribal land and can be acquired only by the government companies and can be acquired only by the government companies. అంటే దీని అర్థం ఏంటంటే ట్రైబల్ ఏరియాస్లో ఉన్నటువంటి కోల్ సంబంధించినటువంటి ఏరియాస్ ఆ భూముల్లో ఉంటే అది గవర్నమెంట్ కంపెనీస్ తప్ప వేరే వాళ్ళు చేయడానికి లేదు, ఇవ్వటానికి లేదు. దాన్ని కూడా గమనంలో తీసుకొని ఈ కోల్ బ్లాక్ని సింగరేణికే అలాట్ చేస్తున్నాం అనేది సెకండ్ పాయింట్. ముందు సింగరేణి కాలనీస్కి ఉన్నటువంటి అవసరాలు, థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కావాల్సిన దాన్ని దృష్టిలో పెట్టుకొని సింగరేణి కాలనీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాస్తే వాళ్ళు ఈ అసైన్ చేస్తూ ఈ ల్యాండ్ని సింగరేణి కాలనీస్కి కోల్ బ్లాక్లు ఇచ్చారు. మరి ఇప్పుడు కొత్తగా కోల్ బ్లాక్ని అలాట్ చేసేది ఏంటి? వై ఇట్ హెస్ బీన్ పెండింగ్ ఫ్రమ్ 2013 టు నౌ అనేది బేసిక్ క్వశ్చన్. 2013 నుంచి ఇప్పటి వరకు అలాట్ చేసిన తర్వాత సింగరేణి కాలనీస్ వాళ్ళు కోల్ బ్లాక్ మైనింగ్ ప్రిపరేషన్ కోసం వాళ్ళు ఇంటర్నల్గా ఆ బ్లాక్లో సర్వే చేసుకోవటం, డ్రిల్లింగ్ చేసుకోవటం